నమస్తే అడ్స్మాలి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. నమస్కారం. సార్, ఎప్పుడో 3.5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని కూటమి గవర్నమెంట్ ఇప్పుడు ఆ కేసులు మళ్ళీ పెట్టి ఎందుకు సార్ ఒక బీసీ నాయకుడి మీద, ఒక గౌడ సామాజిక వర్గం చెందిన వ్యక్తి పైన అంతలా అంత కక్షపూర రాజకీయాలు ఎందుకు చేస్తుంది? సో అయ్యన పాత్రుడు గారు ఇప్పుడున్న ప్రజెంట్ స్పీకర్, గతంలో ఉన్న మాజీ మంత్రి, అప్పుడు సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నా కొడగానే అమ్మనా బూతులు తిట్టి అని తిడుతుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేస్తుండగా అక్కడ ఉన్న బుద్ధ వెంకన్న గానీ వాళ్ళందరూ జోగి రమేష్ గారి పైన బూతులు తిట్టి వాళ్ళ కారు ధ్వంసం కానీ వాళ్ళ మనుషులు కానీ కొట్టడం జరిగింది. న్యాయబద్ధ పైన అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేస్తుండగా ఈ మొత్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జోగి రమేష్ గారు అంటారు. నిన్న సిఐడి విచారణ జరిగింది. సో ఒక చిన్న గోరంత దాన్ని కొండంత చేస్తున్నారు ఇదే కూటమి నాయకులు, నన్ను అరెస్ట్ చేస్తే మీకేం వచ్చింది అని జోగి రమేష్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు సార్? ఇక్కడ జోగి రమేష్ వాళ్ళు ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారండి? నేను చంద్రబాబు గారి ఇంటి దాటికి వెళ్ళాను, నా తప్పు అయిపోయింది, నన్ను అరెస్ట్ చేయండి అంటాడా? అలా టీడీపీ వాళ్ళు అంటారు, మా ఓడి తప్పు చేయడం అరెస్ట్ చేయండి అని. వాళ్ళ రూల్ బుక్ వేరు, రూల్ బుక్ వేరు. వాళ్ళ దాడి చేసినప్పుడు దృశ్యాలన్నీ అందరి కళ్ళ ముందు ఉన్నాయి, యూట్యూబ్ లో నిక్షిప్తమై ఉన్నాయి. వాళ్ళతో మంది మార్బలంతో ఇంటికి వెళ్ళి దాడి చేయడానికి ఆ సెక్యూరిటీని కూడా తోసుకుపోయి అక్కడ ఎవరున్నారు ఇంటికాడ పెద్ద జనం ఏమి లేరు. అవును, బుద్ధ వెంకన్న పழுదీరు పడిపోడు తెలుసా దెబ్బలాడుతున్నప్పుడు. అది చాలా మంది అతను బీపీ వచ్చేది పడిపోయింది అన్నారు. మిగతా వాళ్ళు 3-4 ఉన్న నాయకులు పెద్ద లేరు, ఏదో బాగా ఎర్లీగా పోయారు, ఎవరికి తెలీదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు, ఎంట్రీ ఇచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. వీళ్ళందరూ తెలుసుకుని వీళ్ళందరూ వచ్చారు, బ్రహ్మం చౌదరి ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. తర్వాత ఇంకా అక్కడితో ఆగి వెనక్కిపోయాడు. వాళ్ళే తిరగబడి కొట్టాల అందరూనే. రాజధాని గ్రామాల నుంచి వెళ్ళాలి వెనక్కి. అతను అందరు కలిపి రోడ్లు కట్టంగా ట్రాక్టర్లు అవి పెట్టేసి 2 పీక్తే ఏం చేస్తాడు అంటే, వాళ్ళ ధైర్యం ఏంటంటే గవర్నమెంట్ ఉంది, పోలీసులు సొంత సైన్యంలో వాడుకుంటాం కాబట్టి మనం ధైర్యం అది. అవును, అలాగే పార్టీ ఆఫీస్ బదులు కొట్టారు, ఎన్ని బదులు కొట్టి ఇవ్వాలి. అప్పుడు ఎప్పుడో జరిగిందంటే రెడ్డి జమానాలో జరిగితే వదిలేస్తారా? అంటే 10 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసాడు అవి వదిలేండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అంటే అయ్యన్న పాత్రుడు గారు అమ్మనా బూతులు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేస్తారు. అయ్యన్న పాత్రుడు గారు ఎందుకు అమ్మనా బూతులు తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అవునండి, కేసు పెట్టమనండి, వాళ్ళు కేసు పెట్టుకోవాలి కదా. అయ్యన్న పాత్రుడి గారి మీద కేసు పెట్టలేదు వీళ్ళు. ఆ ఇంటి గోడ దూకి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదా? నర్సీపట్నం మొత్తం కదిలి వచ్చి తుక్కు రేపెత్తారంటే నోరు మూసిపోయారు వెనక్కి, ఆడి ప్రతిపక్షంలో ఉండగా. అర్థమైందండి? ఇప్పుడు జోగి రమేష్ ఇప్పుడు వరకు లేట్ చేశారు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. అతను వచ్చినట్టే లోపల పడేసి ఉంటే అక్కడ ఈ పాటికి సగం నీరసం, ఆ ఒళ్ళు గిళ్ళు దగ్గర లైన్ లో వద్దుడు. ఏంటంటే వీళ్ళకి వెనకాల ఒకళ్ళిద్దరు ఎవరు కాపాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడితే వాళ్ళు కూడా కాపాడలేరు. జోగి రమేష్ కి 2-3 ఎవరో కాపాడుతున్నారు. ఆ కాపాడి ఉండరు కూటమిలోనే. మరి కూటమిలో కాపాడకపోతే ఎవడు మాట అంటారు వీళ్ళు? కూటమిలో వాళ్ళు కాబట్టి వింటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బీసీ అయితే కొట్టేచ్చా? ఇప్పుడు నువ్వు చదువుకుని పైకి రావడానికి కులాన్ని పెట్టి వాడుకోవచ్చు, మన రాజ్యాంగం కల్పించిందిరే. నువ్వు రాజకీయంలో నువ్వు రాజ్యాధికారం కోసం కులాన్ని వాడుకోవచ్చు, మన రాజ్యాంగం కల్పించింది. దెబ్బలాటలకైనా వాళ్ళని చంపడానికి వెళ్తానికైనా కులాన్ని అడ్డం పెట్టుకుంటే సిగ్గు లేకుండా బుద్ధి లేదా? వాళ్ళందరూ ఫీల్ అవ్వరాళ్ళు. కులానికి చెడ్డ పేరు కదా, మచ్చ కదా. నువ్వు ఏ మొక్క పెట్టిన ఎగేసుకుంటాను ఉమ్మడి కులం కావాల్సి వచ్చింది నీకు. జగన్మోహన్ రెడ్డి సంఘం ఎక్కడానికి వెళ్ళావు నువ్వు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చేసి నువ్వు వాళ్ళని నీ కులం కోసమో, నీ ప్రాంతం కోసమో, నీ ప్రజల కోసం యుద్ధం చేసి ఉంటే అయ్యో బాబు స్వాతంత్ర వీరుడు రా బాబు, పోరాటం చేశాడు అనుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగడానికి ఆహ్వానం చేసి నువ్వు ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు. ఎవడు లెక్క ఓకే. చెప్తాడండి కులం? ఓకే. సార్ కానీ ఇక్కడ జోగి రమేష్ గారు చెప్పిన విధానం ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. బూతులు తిట్టమని వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. అందుకని అయ్యన్న పాత్రులు గాని, ఆయన పట్టాభి గాని వీళ్ళందరూ రెచ్చిపోవడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం ద్వారా వెళ్తే నా మీద మళ్ళీ తిరుగుదాడి చేశారు. ఈవెన్ నేను కూడా హాస్పిటల్ పాలయ్యానని ఆయన చెప్తున్నారు. మీరు మీరు మీ వెర్షన్ ఎలా ఉందంటే జోగి రమేష్ చాలా నిజం చెప్తున్నాడు, నేను సామాన్యం చెప్పండి నన్ను అడుగుతారేటండి. పచ్చి అలా అబద్ధాలు కూడా దొంగోళ్ళు అండి. వాళ్ళందరూ పెద్ద ఓకే. దొంగోళ్ళు మాటలు మీకేముంటుందండి? ఓకే. మేము అంటే నేను తెలివిగా సిఐడి చదువుకున్న విచారణ రోజుల్లో తర్వాత ఈ ఇది మొత్తం ఎప్పుడో చెప్పడం ఇది ఎప్పుడు జరిగింది. ఇది ఎప్పుడో ఇది ఎప్పుడో పూర్వం జరిగింది ఏమన్నా మొన్నగా నిన్న కాక మొన్న జరిగింది ఇదంతానే. ఓకే. వీళ్ళందరూ ఎంత రెచ్చిపోయి ఎంత అరాచకంగా మాట్లాడారు, నోటుకొచ్చినట్టు ఎలా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి వేదిక మీద ఉండగా, ఒక ముఖ్యమంత్రి వేదిక మీద ఉండగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కుక్క పిల్లలు దువ్వునట్టు దువ్వేడు పైనుంచి కిందకి తన్నాయి భలే మాట్లాడేవని. వాళ్ళు నీతి కౌరులు చెప్పడానికి అర్హత లేదండి. చాలా సమాజంలో వాళ్ళని కూడా అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఓకే. అదే మాట ఇంకొకటి ఎవరన్నా టీడీపీ మాట్లాడితే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? వాళ్ళన్నా ఇళ్ళన్నా కూడా విమర్శిస్తాం మేము అలా మాట్లాడితే. నువ్వు అవును. మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడకపోతే కూడా తిడతాం. వీళ్ళు ఇలా మాట్లాడిన తర్వాత వాళ్ళు నోరు మూసుకుంటే కూడా తిడతాం. నువ్వు ఒకటంటే 100 అనమని చెప్తాం. ఓకే. వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. ఓకే. సార్ ఇప్పుడు ఈ కేసు అనేది ఆ విజువల్స్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయడం కానీ, జోగి రమేష్ గారు రావడం కానీ, అంతమందితో రావడం కానీ, మొత్తం విజువల్స్ మొత్తం క్లియర్ గా మనం మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. సో జోగి రమేష్ గారు అక్కడ తప్పు చేశారని మనకు కూడా కనిపిస్తుంది. ఇది కానీ ఆల్రెడీ ప్రూవల్ మనకి టెక్నికల్ గా. సో నెక్స్ట్ ఇప్పుడు కోర్టు తీర్పు ద్వారా ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ చేసి మీకు అసలు చాలా అలా కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎప్పుడున్నా ఇలాగే ఉంటుందండి. వ్యవస్థలన్నీ కూడా టార్టాయిస్ తాంబేలు నడుస్తూ ఉంటాయి. తాబేలు అంటారు కదా. ఆ, ఇది చాలా ఈ కేడర్ అసహనానికి కారణం అదే, అసంతృప్తి కారణం అదే. వీళ్ళ పరిపాలన బాగోలేదని, సంక్షేమం చేయట్లేదని, అభివృద్ధి చేయట్లేదని కాదు. ఇటువంటి దుర్మార్గ దుష్టులు అందరినీ కూడా మీరు ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతానే పుణ్యమే కారణం. నోరు మూసుకుని కూర్చుంటే అది వేరే కదా. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రెచ్చగొట్టినట్టు. వాళ్ళ అవును. ఉద్దేశం ఏంటి? రెచ్చగొట్టి ఏదో గొడవలు పెట్టుకుని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలని వాళ్ళు ఎవరు ఓకే. దాన్ని అదుపు చేయలేమేమో అని వీళ్ళ భయం. ఎందుకంటే పోలీసుల్లో సగం మంది ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు. అవును. ఇప్పుడు గోరంట్ల మాధవ్ చూడండి, మరి ముసుగేసి ఎందుకు నిలబెట్టలేదు ఎస్పీ? దానికి సమాధానం చెప్పాలి ఎస్పీ. ఓకే. ఎస్పీ గారు మరి అన్ని చట్ట ప్రకారం చేస్తారు కదా. ఒక సాధారణ కార్యకర్త సామాన్యుడిని బీదవాడిని ముసుగేసి టెర్రరిస్ట్ అన్నట్టు పెట్టాడు. వాళ్ళు ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఇంకా కేసులు ఎందుకు నమోదు చేసి లోపల పెట్టలేదండి? ఎవరు చెప్పాలని? ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ అనేటువంటి చాలా దారుణంగా తయారైపోతుందండి. ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే, మళ్ళీ ఇంక దాదాపు ఇంకో సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిగా ఇతను వ్యవహారం చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఎవడో బాగు చేయలేని విధంగా తయారు చేసి పెట్టాడు. వీళ్ళ ఓకే. పాటలు పడుతున్నారు. ఈ వ్యవస్థలు కూడా ఆలోచించాలి కదా. రేపొద్దున అవును. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంది కదండి. రేపొద్దున వాళ్ళ అవును. ఫ్యామిలీకి ముప్పు వస్తే ఓకే. ఇది ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇటువంటి వాళ్ళు ఉండకూడదని ఆ రాజకీయం నుంచి తరిమేశారు. ఇప్పుడు వ్యవస్థను ఓకే. ఏం చేయాలంటే జనజీవన స్రవంతి నుంచి వాళ్ళు పక్క దోషాలు జైల్లో పెట్టేయాలి. ప్రజల పని ప్రజలు చేశారండి. అవును. ప్రభుత్వము చట్టము ఇవన్నీ రాజ్యాంగం ఇవన్నీ చేయాలి కదా వాళ్ళని. ఆ పని అవును. చేయకుండా వాళ్ళకి సమాన హక్కులు, సమాన న్యాయం, దొంగలకి, ముఠాకోరులకి, అరాచకవాదులకి సమాన హక్కులు ఏంటండి? ఓకే. అందులో ఆ జగన్ ప్రేమికులు ఉంటారు. వాళ్ళు తింటానికి అలవాటు పడిపోయారు బాగానే. అతను ఉంటే తిన్నెత్తాడు బాగానే. వాళ్ళు సంపాదించుకోవచ్చు, వాళ్ళని కొట్టి వాళ్ళని కొట్టి. వీళ్ళ దగ్గర కుదరదు అలాగా. ఓకే. పైగా వీళ్ళు లోకువా 3 పార్టీలు కూటమిది. ఇందులో ఎవడైతే అలాగే ఎవరికి చేస్తాడో తెలియదు. అందులో వాళ్ళు మళ్ళీ ఇందులో చేరిపోయి ఉంటారు కొంతమంది. వాళ్ళు అవును. ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితి ఈ ప్రభుత్వానికి. దీన్ని నడిపించడం ఎంతో కష్టంగా ఉంది. అంత మెజారిటీ వచ్చినా సరే. అవును. అది తెలియకుండా కేడర్ కూడా పాపం వాళ్ళ నాయకులు తిట్టుకుంటున్నారు. అవును. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడండి,
ఇప్పుడు ఇలాంటి అరాచకవాది ఎవడో ఒకటి మీ చేతిలో ఉందనుకోండి, హెల్ప్ చేసే అవకాశం, వాడు వచ్చి మేము రిక్వెస్ట్ చేస్తే మీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు కదా అని మీరు చేయాల్సి వస్తుంది. అవును, చేయాల్సి వస్తుంది. అలాగే అవును. జరుగుతుంది ఇక్కడ. కేంద్రం వాళ్ళు లేకపోతే కేంద్రంలో అధికారులు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు పక్కడు పెక్కడు ఎవడో ఒకడు వచ్చి అలా రికమెండేషన్లో కొంచెం స్లో చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఈ టైప్ ఉంటాయి. ఓకే. అలాగే అందరూ వాళ్ళ స్కిన్ కాపాడుకుంటున్నారు. కొన్ని అలా కాపాడుకున్న వాళ్ళు ముసుగు కూర్చుంటున్నారు, నోటికి వచ్చి మాట్లాడతారు బయటకు. ఇక్కడేమో అవును. ఇప్పుడు ఇది కూడా వ్యూహమే. వాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకుని వాళ్ళ మీద కేసులు లేకుండా కొంచెం స్లో చేసేలాగా ప్లాన్ చేసుకుంటారు. బయటకు వచ్చి తిడతారు. కేడర్కేమో ఒళ్ళు మండిపోతా ఉంటుంది. వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం పోద్ది. ఇది పెద్ద ఓకే. వ్యూహమేమో చూసుకోవాలి వాళ్ళు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.